సిఎంఆర్ జ్యువెలరీ మన కాకినాడలో అతిపెద్ద జ్యువెలరీ షోరూం మార్చి 30న గొప్ప ప్రారంభం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు డాక్టర్ నంది రామేశ్వరరావు గారు, బిజినెస్ అనలిస్ట్ అండ్ బిజినెస్ ఎక్స్పర్ట్. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, జాబ్ చేస్తూ ఆల్రెడీ ఒక ఉద్యోగంలో ఉంటూ ఆ జీతం సరిపోక ఫ్యామిలీతో మెయింటెనెన్స్ అవ్వక నేను ఇంకా మనీ ఎక్స్ట్రాగా గెయిన్ చేయాలి, 8 అవర్స్ ఈ డ్యూటీ చేసుకుంటూ మిగిలిన ఏదైతే 3 అవర్స్ 4 అవర్స్ ఉంటుందో పార్ట్ టైమ్గా ఏదో ఒక చిన్నగా చేయాలి అనుకునే వాళ్ళకి, ఎక్స్ట్రా ఇన్కమ్ గెయిన్ చేయాలి అనుకునే వాళ్ళకి నంది రామేశ్వరరావు గారు ఇచ్చే మంచి టిప్స్. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి చాలా డిమాండ్లో ఉన్న టాపిక్ ఇది. ఎందుకంటే ఇప్పుడున్న కాస్టింగ్లో కానీ, రేట్లలో కానీ, ఇంటద్దెల్లో కానీ, స్కూల్ ఫీజులు కానీ, కాలేజీ ఫీజు కానీ చూసుకుంటే 10, 20, 30 వేలు అనేది ఎక్కడికి చాలదు. సో ఎస్పెషల్లీ సిటీ లైఫ్, హైదరాబాదే కాదు, హైదరాబాద్ ఇంకా చాలా బెటర్. బెంగళూరు కానీ, ఢిల్లీ కానీ, ముంబై కానీ, యూఎస్ వెళ్తే డే అండ్ నైట్ పని చేస్తారు వాళ్ళు. ఓటీలు అంటారు. ఎందుకంటే ఎవ్రీ గంటకి 10, 20, 30 డాలర్లు వస్తాయి. సో వాళ్ళకి డాలరే కనిపిస్తుంది తప్ప రిలేషన్ కనిపించదు చాలా వరకు. ఎందుకంటే పర్పస్ ఇస్ దట్. ఇక్కడ వచ్చేసరికి రియల్ ఎస్టేట్ అంటే పార్ట్ టైంలో చాలా, మనం 2-3 రకాలు డిస్కస్ చేద్దాం. మీరు అన్న రోజుకి 4 గంటలు అనేది అంటే వారానికి 20 గంటలు అంతే కదా. 5 రోజులు, కొన్ని 7 రోజులు వేసుకున్నా 20-30 గంటలు, నెలకి 100 గంటలు, 100 అంటే 120 గంటలు. చాలా బిగ్ టైం అది. నా దగ్గర 60-70 గంటలు చేసిన వాళ్ళే నెలకి 2 లక్షలు సంపాదిస్తున్నారు. 2 లక్షలు 3 లక్షలు. నా దగ్గర ఒక ప్రణాళిక, అంతేనా. ప్లానింగ్ అంటే తెలుగులో ప్రణాళిక. సో ఎవరైనా ఎస్పెషల్లీ ఇది పార్ట్ టైమర్స్కి మనం మాట్లాడుతాం. ఈ రోజు ఎపిసోడ్లో మనం డిస్కస్ చేయాలి. నాకు అర్థం ఏంటంటే పార్ట్ టైం అంటే రెగ్యులర్ వాళ్ళు పని చేసుకుంటూ పార్ట్ టైం చేసుకునే అవకాశం ఉందా, ఉంటే ఏ రంగాల్లో చేసుకోవచ్చు, ఎంత సంపాదించు, ఇది మీ క్వశ్చన్. నాకు అర్థమైనందరు నేను నాకు తెలుగు కొద్ది వీక్ అంతే సార్, కరెక్ట్. సో ఇక్కడ ఏంటంటే మీరు గోల్ ఫిక్స్ చేసుకోండి, ఎంత కావాలనుకుంటారు. ఇప్పుడు హైదరాబాద్లో 10,000 వచ్చేవాడు బతుకుతున్నాడు, ₹1,00,000 వచ్చేవాడు బతుకుతున్నాడు, 10 లక్షలు వచ్చేవాడు బతుకుతున్నాడు. కానీ స్టైల్ ఆఫ్ లివింగ్ మారుతుంది. సో ఈ రోజుల్లో పీపుల్ వాంట్ లగ్జరీ. లగ్జరీ అంటే నీడ్ అండ్ వాంట్. నేను చాలాసార్లు చెప్పాను, ఒకసారి నీడ్కి వాంట్కి తేడా ఏంటి నీ ప్రకారం? తేడా ఉందా? ఒకటేనా? నీడ్, వాంట్ తేడా ఉంది సార్. ఏముంది? ఎగ్జాంపుల్ చెప్పండి. నీడ్ అంటే అవసరం, వాంట్ కూడా అవసరమే కదా, కావాలి. సో మీకు సింపుల్ ప్రేక్షకుల కోసం ఎగ్జాంపుల్, నీడ్ అనేది మీకు దాహం వేస్తుంది, నీళ్ళు తాగితే నీడ్ ఎక్కలేరు. వాంట్ అంటే డిజైర్, నాకు లస్సీ కావాలి, కోకోనట్ వాటర్ కావాలి, మజా జ్యూస్ కావాలి అనేది వాంట్. సో దాంట్లోనూ దాహం తీరుతుంది. కానీ రియాలిటీగా మీరు కూల్ వాటర్, కూల్ డ్రింక్ అయితే మళ్ళీ దాహం వేస్తుంది, నీళ్ళు తాగితే దాహం వేయదు. సో అట్లనే మనకు డిజైర్ ఉంటుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ నెలకి 50,000 సంపాదిస్తున్నాను, లేదా మీరే ₹1,00,000 సంపాదించారు, మీకు యూ వాంట్ టు మేక్ ఇట్ 3 lakhs. సో వాటర్ తెస్తుంది. ఎందుకంటే రేట్ 8 hours జాబ్లో కంపెనీస్లో అంతకంటే రాదు. ఎంత ఓటీ చేసామో 10% ఇటు. ఇప్పుడు ఓటీలు ఎవరు ఇవ్వట్లేదు నాకు తెలుసు. కానీ పార్ట్ టైమ్గా మీరు రోజుకి 4 గంటలు మీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ పాలసీస్ మీకు టైం రోజు ఉండక్కర్లేదు. పొద్దుట సాయంత్రం చేసుకోవచ్చు. పొద్దుట 2 గంటలు, సాయంత్రం సాటర్డే సండే సెలవు ఉంటే సాటర్డే సండే. నెలకి ఒక 10 పాలసీలు చేస్తారు అనుకోండి, మీకు 30 or 35 ఏజ్లో ఉంటే మీకు కొన్ని కనెక్ట్స్ ఉంటాయి మీ ఫోన్లో. ఎవరు కూడా ఈరోజు 1,000-2,000, నా ఫోన్లో 15,000 కాంటాక్ట్స్ ఉంటాయి. మీలాంటి వాళ్ళ ఫోన్లో 2,000-3,000 నెంబర్లు, 3,000 నెంబర్లు ఉంటే 30 మంది పాలసీలు తీసుకుంటారు నా ప్రకారం. లేదా రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ 30 మంది తీసుకుంటారు. అంటే నేను 10% మాట్లాడుతున్నాను. ఇన్సూరెన్స్ రెగ్యులేషన్ IRDA ఎగ్జామ్ ఉంటుంది, అది రాసుకొని యూ కెన్ స్టార్ట్ డూయింగ్. యూ కెన్ డూ LIC, యూ కెన్ డూ ప్రైవేట్ ఇన్సూరెన్స్ చాలా ఉన్నాయి, జనరల్ ఇన్సూరెన్స్ ఉన్నాయి, ఏదైనా చేసుకో. న్యూ ఇండియా ఇన్సూరెన్స్ ఉంది. చేసుకుంటే పాలసీకి ఇంత అని ఉంటుంది. ఆ డీటెయిల్స్ మరి ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే మనం పర్సనల్గా డిస్కస్ చేద్దాం. అదేవిధంగా రియల్ ఎస్టేట్లో కూడా మీరు చూసుకుంటే రోజుకి 4 గంటలు చేసుకుంటే ఆ 4 గంటలు పార్ట్ టైం వేరు. చాలామంది నీకు తెలియదు ఏంటంటే పార్ట్ టైం వేరు, సమ్ టైం వేరు. చాలామంది పార్ట్ టైం అనుకొని సమ్ టైం చేస్తారు. పార్ట్ టైంకి సమ్ టైంకి తేడా ఏంటంటే, సమ్ టైం అనేది నీకు ఇష్టం ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు చేయడం. పార్ట్ టైం అన్నప్పుడు ఒక పర్టికులర్ టైంలో చేయడం. పర్టికులర్ టైంలో చేస్తే బిజినెస్ ఉంటుంది. ఒకరోజు పొద్దుట, ఒకరోజు మధ్యాహ్నం, ఒకరోజు రాత్రి 12 గంటలకు కస్టమర్స్ ఎవరు ఉండరు కదా, మీరు ఫోన్ చేసినా తిడతారు. సో చాలామంది తేడా తెలియదు ఏంటంటే పార్ట్ టైంకి సమ్ టైంకి తేడా తెలుసుకోవాలి. పార్ట్ టైం చేసేవాడు సక్సెస్ అవుతాడు, సమ్ టైం చేసేవాడు సక్సెస్ కాదు. ఫుల్ టైం ఆఫ్ కోర్స్ దెర్ ఇస్ నో ప్రాబ్లం. సో నా దగ్గర నేను 11,000 మందిని ట్రైన్ చేశానని చెప్పాను రియల్ ఎస్టేట్లో. నాకు తెలిసిన వ్యక్తి ఇన్సూరెన్స్లో, నాలాగే ఆయన ఎక్స్పర్ట్ ఇన్సూరెన్స్లో. అట్టా లోన్స్, పర్సనల్ లోన్స్ కానీ, హోమ్ లోన్స్ కానీ, క్రెడిట్ కార్డు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా పార్ట్ టైం బిజినెస్లే.
ఇంట్లో ఉండి మీరు టైమింగ్ ఇవన్నీ టైమింగ్ లేని అంటే మీ ఆడ్ టైమింగ్స్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు తెలిసిన చుట్టూ ఉన్నాడు, మీరు వెళ్ళి కలవంటే 7 గంటలకు కలవచ్చు కదా. అరే బిజినెస్ చేస్తామని ఎవరు రియల్ ఎస్టేట్ వచ్చారనుకుంటే చెప్పి రాడు కదా, నువ్వు ఇంట్లో ఉన్నావా అని అడుగుతాడు. నవీనా ఇంట్లో ఉన్నాను, సరే నేను 10 పావు గంటలో వస్తాను. ఎందుకు వస్తాను మీరు అడగరు, చెప్పరు. వచ్చిన అడిగారు అనుకోండి ఫీల్ అవుతాడు, అంటే మీ ఇంటికి రావద్దు అంటున్నాను. సో అది చెప్పడు బిజినెస్ టెక్నిక్. మీ ట్రైనింగ్ ఇచ్చేదంటే ఎలాగ అప్రోచ్ అవ్వాలి, కస్టమర్ రిలేషన్ ఎలా బిల్డప్ చేయాలి, కస్టమర్ని ఎలా ఎంగేజ్ చేయాలి, కస్టమర్ని ఎలా క్వాలిఫై చేయాలి, కస్టమర్కి ఇంట్రెస్ట్ ఎలా క్రియేట్, ఇవన్నీ కూడా టిప్స్ ఉంటాయి. సో మీరు ఇంట్లో ఉన్నారంటే వస్తాం, ఒక అరగంట అటువైపు వస్తాను వచ్చిన తర్వాత మీ టీ ఇచ్చిన తర్వాత సబ్జెక్ట్ మొదలు పెడతాడు. నువ్వు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇప్పుడు వయసులో ఉన్నావు, వయసు అయిపోయిన తర్వాత నీకు ఏమేమి వస్తుంది, ముందు జాగ్రత్తగా ఇన్సూరెన్స్ పెట్టుకుంటే 10 లక్షలు వస్తుంది, 20 లక్షలు వస్తుంది, ఏదో చెప్తారు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ కూడా చాలామంది రియల్ ఎస్టేట్ ఏజెంట్ అనేది తిట్టుకుంటారు. ఎక్కువ సండే టైం వస్తుంటారు. సండే కానీ పొద్దుటే వచ్చేస్తాడు. ఇంట్లో హౌస్ వైఫ్ ఏమనుకుంటుందంటే పొద్దుటే వచ్చే టిఫిన్ తిని లాభం పెట్టలేదేమో అనుకుంటారు. కానీ మీరు ఒక నిజంగా ఆలోచిస్తే లాభం ఆయనకంటే మీకు. నేను రియల్ ఎస్టేట్లోనే చెప్పట్లేదు, మార్కెట్లో జరిగే వాస్తవం. ఇన్సూరెన్స్ కానీ రియల్ ఎస్టేట్ కానీ లోన్స్ కానీ. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఏమవుతుందంటే మీకు రాగానే ఒక ప్లాట్ గురించి డిస్కస్ చేస్తాడు. సరే మీరు ₹1 కోటి ప్లాట్ కొనుక్కున్నారు, 10 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుందండి వాల్యూ? 4 కోట్లు అయితే అవుతుంది. పక్క 4 నుండి 5 కోట్లు అవుతుంది. మీకు ఎంత లాభం వచ్చింది? ₹1 కోటి పెడితే 4 కోట్లు వచ్చింది. ఆయనకి ఎంత ఇస్తారు? 2% ఇస్తారు, 3% ఇస్తారు. ₹1 కోటికి 3 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు మీరు చెప్పండి, 10 సంవత్సరాల తర్వాత ఆయన ఎక్కువ సంపాదించాడు, మీరు ఎక్కువ సంపాదించాడు? మనం ఎక్కువ సంపాదించాం. కానీ ఒప్పుకోం. ఫస్ట్ వచ్చి తిట్టుకుంటాం. దేవుడు కొంతమందిని రూపాల్లో పంపిస్తుంటాడు. నేను ఒక ప్రాపర్టీ వైజాగ్లో 1977లో ₹12 గజం కొన్నాను. ఈరోజు ఎంత ఉంటుంది చెప్పు నీకు? ₹12. ఈరోజు ఎంత ఉండొచ్చు? బాగానే ఉంటుంది సార్. బాగానే అంటే 5,000, 10,000, ₹12. 5,000 పైనే ఉంటుంది. ఈరోజు 75,000 అయింది. 75,000. ₹12 కొన్న గజం 75,000 అయింది. మంచి అప్పుడు ఆయన వచ్చి బతిమని మా ఫాదర్కి చెప్తే 10 ప్లాట్లు తీసుకో అని చెప్తే మా ఫాదర్ మాకు ఆల్రెడీ హౌస్ ఉంది, ఇవన్నీ ఏం చేసుకున్నాం, ప్లాట్ వ్యాపారం చేస్తాను, ఒక్కటి తీసుకున్నాడు. ఏడుస్తూ అది కూడా 36 ఇన్స్టాల్మెంట్లో కట్టాడు. ఇది నెలకు ₹100, ₹3,600, 300 గజాలు ఇంటూ ₹12, ₹3,600, 30 ఇన్స్టాల్మెంట్లో కట్టాడు ఆ ఒక్క ప్లాట్. అంటే అప్పట్లో ఎంత కష్టపడ్డామో ఆలోచించండి. కానీ ఈరోజు ఎన్ని రెట్లు పెరిగింది? 100 కాదు, ఎక్కడికో వెళ్ళిపోయారు. సో మీరు పార్ట్ టైంగా చేసుకుంటే మీ లైఫ్ స్టైల్ మారిపోతుంది. డబ్బులు రాగానే ఫస్ట్ మనం మార్చేది లైఫ్ స్టైల్. ఇల్లు లెవెల్ పెంచుతాం, గల్లీలో నుంచి సిటీలోకి వస్తాం, 2 వీలర్ నుండి 4 వీలర్కి వస్తాం, అట్లా నాన్ ఏసీ నుండి ఏసీకి వెళ్తాం, పిల్లల్ని దుంపలపాటి స్కూల్ నుండి కార్పొరేట్ స్కూల్లో వేస్తాం. అంటే మీ డబ్బులు వస్తుంది కొద్ది మీ లైఫ్ స్టైల్ మారిపోతుంటుంది. మీ మార్కెట్లో వాల్యూ పెరుగుతుంది. మనం వేసుకునే బట్టలు, మనం తిరిగే కారు, మనం ఉండే ఇల్లు బట్టే మన వాల్యూ డిసైడ్ అవుతుంది. ఇప్పుడు బ్రాండ్స్ ఉన్నాయి, లూయిస్ విల్పీ అని ఉంది, లేకపోతే పీటర్ ఇంగ్లాండ్ అని ఉంది, లేకపోతే ఎలన్ సాయిల్ ఉంది. ఈ బ్రాండ్స్ 5,000, 6,000 ఉంటాయి షర్ట్స్ లూయిస్ విల్పీలో పోతే. కానీ అదే షర్ట్ కుమార్ సోగతో 600 ఉంటుంది. ఆ షర్టే బాగా కనిపిస్తుంది ఈ షర్ట్ కంటే. ఒరిజినల్ పట్టుకుంటే డూప్లికేట్ పట్టే అందంగా ఉంటుంది. అదేవిధంగా ఏంటంటే మీరు లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, డబ్బులు సంపాదించాలి అనుకుంటే పార్ట్ టైం బిజినెస్ 100 రకాలు ఉన్నాయి. ఇవాళ మన టైం కన్స్టెంట్ వల్ల 2-3 డిస్కస్ చేసాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను చాలామందిని మెంటర్ చేశాను, చాలామంది లైఫ్ స్టైల్స్ మార్చాను. అండ్ ఇతరుల లైఫ్ స్టైల్ మార్చడంలో నాకు ఆనందం బాగుంటుంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనం యూ గ్రో అండ్ వీ గ్రో. ఒక్కడే పెరగాలనుకోడు. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మనం ఎప్పుడు తీసుకునే స్టేజ్లో ఉండకూడదు, ఇచ్చే స్టేజ్ కూడా వచ్చి నీలో ఉన్న సాటిస్ఫాక్షన్ వేరు. ఇప్పుడు మీ ఓన్ ఛానలే ఇంత 100 మందికి ఫుడ్ పెడతారని నాకు తెలుసు, అదొక సాటిస్ఫాక్షన్. కృష్ణరాజు గారు ఉన్నారు, కృష్ణరాజు ఇంటికి వెళ్తే ఎవరికి భోజనం పెట్టకుండా నిన్న కూడా వాడు ఏదో సినిమాలో టీవీలో వచ్చి అందరికీ భోజనాలు పెట్టారు, టీవీ స్టార్స్ అందరూ. అదొక సాటిస్ఫాక్షన్. ఈ రోజుల్లో గెస్ట్సే రావట్లేదు. ఎందుకంటే గెస్ట్ వస్తే ఎప్పుడు రిజర్వేషన్ ఎప్పుడు చేయించాడరా మీ నాన్న అని అడుగుతున్నాను. సో ఇవన్నీ కాకుండా ఉండాలంటే ఇవాళ ముఖ్యంగా మనం ఫోకస్ చేసింది రియల్ ఎస్టేట్ ఏజెంట్గా మనం ఎలా డబ్బులు సంబంధించాలో చెప్తాము, ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్గా ఎలా టైం సంబంధించాలో చెప్తాము, ఒక లోన్ ఏజెంట్గా చేసుకోవచ్చు. ఈ అన్నిట్లో కూడా డబ్బులు ఇచ్చే పొటెన్షియల్ ఉంది. అండ్ నో ఇన్వెస్ట్మెంట్, ఆల్మోస్ట్ జీరో ఇన్వెస్ట్మెంట్. సరే, ఎక్స్ట్రా ఇన్కమ్ గెయిన్ చేసే క్రమంలో కొంతమంది అయితే సక్సెస్ అవ్వలేరు, ఎందుకంటారు? అవ్వలేరంటే ఇప్పుడు ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుందమ్మా. అవ్వలేరంటే దే ఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్. దేర్ ఈజ్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. నువ్వు తాగినప్పుడు సరిగ్గా బాగోతే టీ చొక్క షర్ట్ పడితే షర్ట్ పాడవుతుంది, అంతే కదా. సో వాడు మిగతా ఇప్పుడు ఒక క్లాస్ రూమ్లో 30 మంది స్టూడెంట్స్ ఉంటారు. 30 మంది టీచర్ ఒకటే కదా, బోర్డు ఒకటే కదా, సబ్జెక్ట్ ఒకటే కదా, ఎగ్జామ్ ఒకటి. మరి ఎందుకు ఫెయిల్ అవుతారు? ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ ద టీచర్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్. 10 మంది ఫస్ట్ క్లాస్ వస్తుంది, 15 మంది సెకండ్ క్లాస్ వస్తుంది, 2-3 థర్డ్ క్లాస్ వస్తుంది, కొంతమంది ఫెయిల్ అవుతారు. అంటే ఇక్కడ వేరియబుల్ ఏంటంటే స్టూడెంట్.
నాట్ టీచర్. నాట్ ది టీచర్, నాట్ ది సిలబస్, నాట్ ది స్కూల్, నాట్ ది కాలేజ్. సో అలా ఇప్పుడు ఎవరైనా సక్సెస్ కావట్లేదు, ఇప్పుడు రతన్ టాటా గారికి మెంటర్ ఉంటారు చాలామంది. రతన్ టాటాకి అవసరం, ఆయన అంత పెద్ద మనిషి గారు మెంటర్, కానీ ఆయనకి మెంటర్ ఉన్నాడు చెప్పాడు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు మెంటర్ ఉన్నాడు. ప్రతి ఒక్కరు ఏ టాప్ పర్సన్ చూసుకున్నా మెంటర్ ఉంటారు. సో హ్యావింగ్ ఏ మెంటర్ ఈ షార్ట్ కట్ టు సక్సెస్. నేను కూడా 15 మందిని పర్సనల్గా మెంటర్ చేస్తాను డైరెక్టర్స్ని. సో మెంటర్ ఏ ఉండడం లేదంటే నా 30 సంవత్సరాల అనుభవం 3 సంవత్సరాల్లో తెలిసిపోతుంది. సో ఫెయిల్యూర్కి దేర్ ఆర్ 101 రీజన్స్. అండ్ ఎవరైనా ఫెయిల్ అవుతుంటే ఫస్ట్ వాళ్ళే కారణం అండి, మిగతా వాళ్ళు ఎవరు కాదు. సొసైటీ ఈజ్ నాట్ ద రీజన్. సినిమా వచ్చినప్పుడు మంచి విషయాలు ఉంటాయి, చెడ్డ విషయాలు ఉంటాయి. మనం ఎక్కువ చెడ్డ విషయాలకి అట్రాక్ట్ అవుతాం, మంచి విషయాలు తీసుకోవాలి. ఇప్పుడు అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ దగ్గర ఒక డైలాగ్ ఉంటుంది లాస్ట్ రైల్వే స్టేషన్లో, సార్కి తెలుసురా ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో. చాలా పెద్ద మెసేజ్. యూ షుడ్ నో ఎవరితో కొట్లాడాలి, ఎవరితో కొట్లాడకూడదు. రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే తప్పు మందైనా మన కలబడతాం, అది కరెక్ట్ కాదు. మీరు ఏదైనా ఒక యాక్షన్ తీసుకుని పాజ్ కొద్దిగా ఆలోచించి డెసిషన్ తీసుకుంటే, ఎమోషన్లో చేసేది సెంటిమెంటల్లో చేసేది ఫెయిల్ అవుతాం, కూల్ మైండ్తో చేసేది సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.